లంబోదరాయ నమః, శ్రీ రాధామాధవాయ నమః, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కందము వాసుదేవుడి విశ్వసృష్టి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీశుకవాణి. పరీక్షిత్తు మహారాజుకు శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. రాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్ననే నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. రాజా, బ్రహ్మదేవుడు తనకు కల్పాదియందు భగవానుడే చెప్పి ఉన్న సృష్టి రహస్యాన్ని నారదునకు చెప్పాడు. అది నీకు వినిపిస్తాను, విను. ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఇలాగా ప్రశ్నించాడు. తండ్రి, నీవు సృష్టికర్తవు. వేదాలు నీ ముఖాల నుండే ప్రకాశితమయ్యాయి. నీకు తెలియని విషయమేమీ ఉండదు కదా. ఈ సృష్టిని ప్రారంభించే జ్ఞానం నీకెలా వచ్చింది? సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? ప్రయోజనమేమిటి? దీని స్వరూపమేమిటి? నీవే ప్రభువని, నీకంటే అధికులు లేరని నేననుకుంటున్నాను. నీవు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేశావు? నీకు ఒక ప్రభువున్నాడా? ఉంటే అతనెవరు? ఆయన స్వరూపం ఎలాగ ఉంటుంది? భూత భవిష్యత్ వర్ధమానాలన్నీ తెలిసిన నీకు తెలియనిదంటూ ఏదీ ఉండదు కనుక ఈ ప్రపంచ విధానం నాకు వివరించి చెప్పు అని వేడుకున్న నారదునితో విధాత ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా, నీ సందేహాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. నా వద్దకు ఎందరో జ్ఞానులు వస్తున్నా ఎవ్వరూ ఇలాంటి ప్రశ్న వెయ్యలేదు. నాకు తెలిసిందంతా నీకు చెప్తాను, విను. పుత్ర, ఆ పరమేశ్వరుడు అనంతుడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నీకు, నాకు, మాయకు, ప్రాణి సంఘాలకు ప్రభువు. ఆయన కంటే అన్యమైనదేదీ ఈ జగత్తులోనే లేదు. నారద, ఈ ప్రపంచాన్ని సృజించే జ్ఞానము, శక్తి లేక నేను తబ్బిబ్బు పడుతున్న స్థితిలో నాకా ప్రభువు ఎంతో కరుణతో అవసరమైన విజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ పరమేశ్వరుని ఆనతి లేనిదే నేనేమీ చెయ్యలేని అశక్తుడను. ఎవని ప్రకాశం వలన సూర్యచంద్రులు, అగ్ని, తారాగ్రహాలు మొదలైన వాటి వలనే ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అలాంటి దివ్య దీప్తితో తేజరిల్లుతున్న ఆ పరమేశ్వరునికి నేనెల్లవేళలా ప్రణమిల్లుతూ ఉంటాను. అతడే శ్రీహరి, వాసుదేవుడు, నారాయణుడు. అతడే సర్వస్వము, సర్వంతర్యామి. అతడు లేకుండా ఏమీ లేదు. పంచభూతాలు, జన్మలను కలిగించే కర్మలు, కాలము, స్వభావము, త్రిగుణాలు, ప్రకృతి, భోక్తమైన జీవుడు అంతా ఆ వాసుదేవుడే అని తెలుసుకోనుము. ఆ దేవుని కంటే అన్యమైనదేదీ లేదు. ఇది నిజము. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. దేవతలు ఆయన శరీరం నుంచి వచ్చిన వారే. వేదాలు, యాగాలు, తపస్సులు, యోగ విజ్ఞానాలు ఆ నారాయణుని ఆరాధనా ప్రక్రియలే. జ్ఞానం వల్ల సాధింపబడిన ఫలము ఆయన ఆధీనంలోనే ఉంటుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన ఆ పరమేశ్వరుని కటాక్ష విశేషముచే నేను సృజింపబడితిని. తత్ప్రేరితుడనై సృష్టించవలసిన ప్రపంచాన్ని సృష్టిస్తుంటాను. నిర్గుణుడైన ఈశ్వరుని నుండి సత్వరజస్తమో గుణాలు ఉద్భవించి సృష్టి స్థితి లయాలకు పాల్పడి కార్య కారణ కర్తృత్వ భావాలలో మొదలైన పంచభూతాలను, జ్ఞానమూర్తులైన దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయించి సదాముక్తుడే అయిన మాయా సమన్వితుడై ఉండే జీవిని బంధిస్తాయి. జీవుని ఆవరించడి ఈ మూడు గుణాలను కల్పించి ఇతరులకేమాత్రమూ గోచరించకుండా తనకు మాత్రమే తెలియవచ్చే తత్వం గలవాడైన ఈశ్వరుడు ఈ విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు మాయకు నియామకుడు. ఆ మాయ వల్ల కాలము, జీవాదృష్టము, స్వభావము అను మూడు ఉపకరణాలు సిద్ధించాయి. ఇవి సృష్టి కార్యక్రమానికి ఉపకరించాయి. ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన మహత్తత్వం వలన వచ్చిన కాలం కారణంగా త్రిగుణాల వ్యత్యాసము, సమాతూకం చెందడం, స్వభావం నుండి పరిణామము, పరివర్తనము, జీవాదృష్ట రూపమున్న కర్మ నుండి జన్మము సంభవించాయి. రజోగుణం చేత, సత్వగుణం చేత వృద్ధి పొందిన మహాత్తత్వం వికారానికి లోనయ్యింది. దాని నుంచి తమోగుణ ప్రధానమైన పంచభూతాలు, దశేంద్రియాలు రూపంగా కలది అయిన అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోనై ద్రవ్యశక్తి అయిన తామసమని, క్రియాశక్తి అయిన రాజసమని,
జ్ఞానశక్తి అయిన సాత్వికమని 3 రూపాలుగా పరిణమించింది. పంచభూతాలకు మూల కారణమైన తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకు, దృశ్యమైన జగత్తుకు బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దము ఆకాశానికి గుణమైంది. వికారానికి లోనైన ఆకాశం నుండి స్పర్శ గుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశములందలి శబ్దము, తనకు సహజమైన స్పర్శము అనే 2 గుణాలు వాయువునకున్నవి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియ పాటవానికి, మనోబలానికి, శారీరక శక్తికి హేతువవుతున్నది. వికారం పొందిన వాయువు నుండే రూపము, స్పర్శ, శబ్దము అనే 3 గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 4 గుణాలతో పాటు జలము జన్మించింది. జలము నుండి గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 5 గుణాలతో పృథివీ పుట్టింది. ఇవన్నీ తామసాహంకారం నుండి కలిగినవే. వికారానికి లోనైన సాత్వికాహంకారం నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహంకారం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసికాహంకారం నుండి శ్రవణము మొదలైన 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ 10 ఇంద్రియాల అధిదేవతలు శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగింద్రియానికి వాయువు, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి ప్రచేతసుడు, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగీంద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, పాదేంద్రియానికి ఉపేంద్రుడు, గుదేంద్రియానికి మిత్రుడు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి, జ్ఞానాన్ని కలిగించే అంతఃకరణంలోని ఒక భాగము ప్రాణము. ప్రాణము క్రియను కలిగించే అంతఃకరము. శ్రోత్రము మొదలైన దశేంద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్ద, స్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమిష్టిగాను వ్యష్టిగాను కలిసి చేతనాలను, అచేతనాలను కల్పించాయి. ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మింపబడిన ఆ అండము కొన్ని వేల దివ్య సంవత్సరాలు జలములోనే ఉండిపోయింది. కాలకర్మ స్వభావాలకు అతీతుడు, సమస్తాన్ని జీవయుక్తం చేయువాడు అయిన ఈశ్వరుడు అచేతనముగా ఉన్న దాన్ని సచేతనం చేశాడు. కాల కర్మ స్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావర్ణ జల మధ్యలోనున్న బ్రహ్మాండములో జీవరూపంలో ప్రవేశించి దానిని బాగా విస్తృతం చేసి చివరకు ఆ అండాన్ని ఛేదించుకుని వెలికి వచ్చాడు. అది ఎలాగ జరిగిందంటే, ఒక మహాభవనాకృతిలో ఉన్న బ్రహ్మాండాన్ని ఒక క్రమ పద్ధతిని 14 భువనాలుగా వివరించి విభజించాడు. ఆ దేవుడు అనేకాలైన శిరస్సులు, భుజాలు, పాదాలు మొదలైన అంగాలతో కూడి ఉండి అనేకమైన ప్రాణుల శరీరాల్లో విహరిస్తూ ఉంటాడు. అతడు యోగుల హృదయాలలో పూజనీయుడై ఉంటాడు. 14 భువనాల్లోనూ పై 7 లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క నడుము నుండి పై శరీరమని, క్రింది 7 లోకాలు అతని క్రింది శరీరమని అంటారు. భూలోకం అతని కటి ప్రదేశమని, భువర్లోకము అతని నాభి అని, సువర్లోకము హృదయమని, మహర్లోకము వక్షస్థలమని, జనోలోకము కంఠమని, తపోలోకము స్తనద్వయమని, సనాతనము బ్రహ్మనివాసము అయిన సత్యలోకము శిరస్సని, అలాగే జగన ప్రదేశము అతలమని, తొడలు వితలమని, జానువులు అంటే మోకాళ్ళు సుతలమని, పిక్కలు తలాతలమని, గుల్ఫములు అంటే చీలమండలాలు మహాతలమని, మునివేళ్ళు రసాతలమని, పాదాలు క్రింద అరికాళ్ళు పాతాళమని, అందుచేతనే అతడు సర్వలోకమయుడని అంటారు. నారాయణుడి ముఖం నుండి సమస్త ప్రాణుల వాక్కులకు అధిష్టానమైన అగ్ని పుట్టాయి. చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లము అతని యొక్క 7 ధాతువులు. హవ్య అంటే దేవతలకు అర్పింపబడేది. కవ్య అంటే పితృదేవతలకు అర్పింపబడేది. అమృతాన్నం అంటే నైవేద్య ప్రసాదం. తీపి మొదలైన షడ్రసాలకు, రసనేంద్రియానికి, రసాధీశ్వరుడైన వరుణునికి,
ఆ శ్రీహరి యొక్క రసనేంద్రియమే జన్మస్థానము. సర్వప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికయే నివాసము. సమీప దూర వ్యాపి గంధాలకు అశ్విని దేవతలకు భగవంతుని గ్రానేంద్రియమే నివాసము. దేవలోకానికి సత్యలోకానికి తేజస్సుకు సూర్యుని సకల నేత్రాలకు లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసము. దిక్కులకు ఆకాశానికి శ్రవణాంశాలకు శబ్దానికి సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియమే జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకు కొనియాడదగిన సౌందర్యాలకు పరమపురుషుని శరీరమే మూలస్థానము. స్పర్శకు వాయువుకు స్నిగ్ధత్వానికి అంటే నిగనిగల శోభకు ఆ దివ్య శరీరుని దేహేంద్రియమే నిలయం. సకల కోరికల సిద్ధికి శ్రేష్టమైన వరాలకు ఆ పరమేశ్వరుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లము, పర్జన్యుడు, ప్రజాపతి, సర్గము వీటన్నింటికి ఆ సర్వేశ్వరుని పురుషాంగము జన్మస్థలము. సంతతికి, కామము మొదలైన పురుషార్థాలకు, మనస్సును హాయి కలిగించే సుఖాలకు, శరీర సుఖానికి అచ్యుతుని గుహ్యేంద్రియమే స్థానము. యమునకు, మిత్రునకు, మల విసర్జనానికి ఆ దేవుని గుదేంద్రియం ఇల్లు. హింసకు, నిర్వృతికి, మృత్యువుకు, నరకానికి అతని గుదము నెలవు. అవమానానికి, అధర్మానికి, అవిద్యకు, చీకటికి అనంతమైన అతని పృష్ఠ ప్రదేశము నివాసము. నదీనద సమూహాలకు ఈశ్వరుని నాడీ సముదాయము నివాసము. పర్వతాలకు స్థానము అతని ఎముకలు. ప్రధానమునకు, అన్నరసానికి, సముద్రాలకు, భూతాలకు లయానికి ఆ బ్రహ్మాండ గర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగ శరీరానికి ఆ దేవుని హృదయమే సృష్టి స్థానము. అంతేకాదు శివునికి, నీకు, నాకు, సనత్కుమారులకు, ధర్మానికి, సత్వానికి, విజ్ఞానానికి శ్రేష్టమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే. కుమార, మానవులు, దేవతలు, దానవులు, పితరులు, ఉరగులు, గజాలు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మేఘాలు, చారణులు, గృహాలు, నక్షత్రాలు, అప్సరసలు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, కనకాది ధనరాశులు, నీవు, శివుడు, మహర్షులు, నేను, నీళ్లలోనూ ఆకాశంలోనూ భూమి మీదనూ సంచరించే వివిధ ప్రాణులతో కూడి ఉన్న ఈ ప్రపంచమంతా విష్ణుమయమే. ఇన్ని మాటలెందుకు? బ్రహ్మాండ భాండాలన్నీ అతని జేనలో నిమిడిపోతాయి. కేవలం బుద్ధిబలముతో మనం ఆ దేవదేవుని తెలుసుకొనలేము. భూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో లోకాలన్నీ ఆ విష్ణువులోనే ఉన్నవి. నారద, నిర్గుణుడైన పరమేశ్వరుడు జగత్తును సృష్టించడానికి తన మాయా ప్రభావముచే సగుణుడవుతున్నాడు కనుక భగవంతుడనబడుతున్నాడు. విశ్వానికి ఆత్మ అయినవాడు, ప్రభువు, విశ్వమయుడు, సమస్తానికి నాయకుడు, పుట్టుక లేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వంలోనుంటాడు. విశ్వం అతని యందు ఎక్కువగా ప్రకాశిస్తుంది. అతని ఆనతి ప్రకారం నేను చరాచర ప్రాణులతో కూడిన ఈ సృష్టిని విస్తారముగా సృజిస్తున్నాను. ప్రభవిష్ణుడు పోషిస్తున్నాడు. పార్వతీపతి అయిన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడు, ఆదిమూర్తి అయిన శ్రీహరి ఈ త్రిశక్తులతో కూడి ఉన్నవాడై సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహిస్తున్నాడు. ఈ సమస్త విశ్వానికి ఆధారము ఆ పరబ్రహ్మమే. శ్రీహరి షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అనంతుడు, భగవంతుడు, కరుణాసాగరుడు, సృష్టి కార్యానికి కారణభూతుడు. ఆ ప్రభువు కంటే శ్రేష్ఠుడు ఇంకెవ్వడూ లేడు. ఆ దేవదేవుని పాదపద్మాలకు ప్రణామం చేస్తున్నాను. పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండి ఉన్నవాడు, కేవలుడు, ఏకమాత్రుడు, నిర్మల జ్ఞానం కలవాడు, సర్వాంతర్యామి, ఆద్యాంతము లేనివాడు, నిర్గుణుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. నారద, ఆ మహా తేజోనిధి అయిన ఆ పరమాత్ముని మొదటి అవతారము సహస్ర శీర్షాదులతో కూడి ఉన్న ఆది పురుషుడు. దాని నుండి కాలము, స్వభావము అనే రెండు శక్తులు ఉదయించాయి. నాటి నుండి కార్యాకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి వలన మహత్తత్వము, దాని వలన సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు పుట్టాయి. రాజసికాహంకారం వలన ఇంద్రియాలు, సాత్వికాహంకారం వలన ఇంద్రియ గుణాలు, ప్రధానంగా గల అధిదేవతలు, తామసాహంకారం వలన పంచభూతాలకు హేతువులైన శబ్ద, స్పర్శ, రూప, రసగంధ
తన్మాత్రలు ఉద్భవించాయి. ఆ తన్మాత్రల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతాలు కలిగాయి. వాటి నుండి త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. అలాగే వాక్, పాని, పాద, పాయు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు కూడా పుట్టాయి. వీటన్నింటినీ సంఘాతముచే విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని వలన స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతని నుండి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైన జగత్తు పుట్టింది. దాని నుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడైన హిరణ్య గర్భుడనే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. సృష్టి జనన కారణుడైన చతుర్ముఖుని నుండి దక్షాదులైన ప్రజాపతులు 9 మంది కలిగారు. అలాగే నీవు, సనక సనందాది యోగులు, ఇంద్రాది దేవతలు, గరుడాది పక్షిరాజములు, మానవ లోక పాలకులైన మనువు, మాందాతాదులు, తలలోక పాలకులైన అనంత, వాసుకి మొదలైన వారు, గంధర్వ, విద్యాధర, చారణ, సాధ్య, రాక్షస, యక్ష, ఉరగ, నాగలోక పాలకులు, వృషులు, పితృదేవతలు, దైత్య, దానవ, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, పశుమృగాదులు ఉద్భవించారు. ఈ జగత్తు యొక్క ఈ ప్రథమ సృష్టిని మహత్తత్వ సృష్టి అంటారు. రెండవది అండగతి సృష్టి, మూడవది సమస్త భూతగత సృష్టి అనబడుతుంది. అందులో ఐశ్వర్య బల తేజో సంపన్నులైన పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణ అంశతో జన్మించిన వారుగా తెలుసుకునుము. అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనది. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించడానికి సాధ్యము కాదు. అయినను సాధ్యమైనంత వరకు వినిపిస్తానులే. వచ్చే వీడియోలో భగవత్ అవతారాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.